హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. ఇది యూజ్ చేయండి. లేకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే ఏమీ పెట్టొద్దు. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో గనుక మీకు కూడా నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకేమనిపించిందో కూడా ఇక్కడ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నేనైతే ఒక డ్రెస్‌నైతే మళ్ళీ రీక్రియేషన్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది లాంగ్ టాప్ అన్నమాట. ఫీడింగ్ టాప్ వచ్చేసి ఫీడింగ్ టైంలో ఏంటంటే కొంచెం మరకల్లాగా అలా పడిపోయి కొంచెం ఫ్రంట్ పార్ట్ వరకు కొంచెం ఖరాబ్ అయిపోయినట్లు అయిపోయిందండి. కింద క్లాత్ కానీ అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా మొత్తం బాగానే ఉన్నాయన్నమాట. దీన్ని ఇంకా నేను పడేయలేక ఇలా టాప్ లాగా అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నానండి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనకి సమ్మర్ లో అయినా సరే లేదంటే నైట్ వేర్ కి అయినా సరే బాగా యూజ్ అవుతుందండి. వచ్చేది ఎలాగో సమ్మరే కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అలాగే చాలా మంది దగ్గర ఇలా టాప్స్ అయితే ఖరాబ్ అయిపోయి లేకపోతే చిన్న మరక పడిందని తీసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా ట్రై చేస్తారని నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి. ఇదైతే నేను రెగ్యులర్ గా యూజ్ చేసే టాప్ అన్నమాట. ఇదైతే నేను నైటీ బిట్స్ తో అయితే పైజామా లాగా కుట్టుకున్నానండి. పాయింట్ అలాగే టాప్ కూడా నాకు ఓన్లీ 3 మీటర్స్ లో అయిపోయింది అనమాట. మనకొచ్చేసి చెప్పాలి అంటే ఇప్పుడు రెడీమేడ్ టాప్స్ నైట్ కార్డ్ సెట్స్ లాగా దొరుకుతున్నాయి కదా. చాలా సింపుల్ గా అయితే నేను 3 మీటర్స్ లో అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ టైం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. కార్డ్ సెట్ అలాగే 3 మీటర్స్ లో నాకు ఎలా వచ్చింది అనేది అయితే నేను మీకు కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. నాకు వచ్చేసి లోపల పట్టీలు మెడ పట్టీ కానీ కాలు పట్టీలు కానీ ఇవైతే సపరేట్ వేరే క్లాత్ అయితే యాడ్ చేశాను. అంతే అండి. పైన సైడ్ అయితే ఎటువంటి జాయింట్ కూడా రాలేదు. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్ గా ఈ టాప్ లెంత్ లోనే కుట్టాలి అనుకున్నాను కాబట్టి ఇంకా నేను టేప్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ టాప్ ఎలా ఉందో మెజర్మెంట్స్ మొత్తం అదే టాప్ తో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తంగా హ్యాండ్స్ బోట్ నెక్ అండి. ఇదైతే బోట్ నెక్ అలాగే ఫ్రంట్ హై నెక్ వస్తుంది. కొంచెం పైకి పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా మనం టాప్స్ కుట్టుకుంటే ఏంటంటే జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు. అలాగే మనం ఇంట్లో డైలీ వేర్ కి వేరే ఏదైనా పాయింట్ మీదకి వేసుకోవచ్చు. లెగ్గిన్ మీదకైనా వేసేసుకోవచ్చు అండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ చేయడం ఆపేసిన తర్వాత కొన్ని డ్రెస్సెస్ కి కొన్ని మరకలు అయితే అవుతూ ఉంటాయండి. ఫీడింగ్ టైంలో అలా మరకలైనప్పుడు ఆ డ్రెస్సులు తీసేయకుండా ఇలా రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకైతే ఒక 1 అవర్ వర్క్ అండి. కటింగ్ స్టిచ్చింగ్ అంతా కలిపి కూడా ఒక 1 అవర్ లో అయిపోతుంది. ఇది ఇలా టాప్ లాగానే కాకుండా పెప్లం టాప్ లాగా కానీ బ్లౌజ్ లాగా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే చిన్న పిల్లలు అమ్మాయిలు ఉన్నారు అంటే వాళ్ళకి మంచిగా ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. డిజైన్ ఫ్రాక్స్ కానీ లేకపోతే కాటన్ ఫ్రాక్స్ లో సింపుల్ డిజైన్స్ కూడా ఉంటాయండి. ఇలా మనం ఎన్ని రకాలుగా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంటంటే మనం ఫస్ట్ మొత్తం ఇప్పేసుకోవాలి. అలాగే ఐరన్ కూడా చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే ఫ్రంట్ నెక్ లో నెక్ ప్యాటర్న్ కానీ లేకపోతే ఏదైనా లేస్ తో డిజైన్ కానీ ఇచ్చారంటే అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అంతా కూడాను జాగ్రత్తగా విప్పడంలోనే ఉందన్నమాట. అంత ఓపిక్గా ఇప్పేసుకుంటే మనం ఏదైనా సరే డిజైన్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కాదనుకుంటే పిల్లో కవర్స్ అయినా కుట్టుకోవచ్చు. లేకపోతే డోర్ మ్యాట్స్ లాగా అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే క్లాత్ బాగుంది మనకి నచ్చిన డ్రెస్ అనుకోండి ఇలా రీమోడలింగ్ గా డ్రెస్ స్టిచ్ చేస్తే ఏంటంటే మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మనకి పడేసామనే ఫీలింగ్ కూడా రాదనమాట. ఏదైనా సరే ఆలోచిస్తేనే ఉందండి. ఏదైనా సరే మన ఆలోచనలోనే ఉంది. మనం ఏదైనా సరే చేయగలం చేస్తాను అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనమాట. వేస్ట్ చేయొద్దు రీయూజ్ చేయాలి అనుకుంటే మనం ఏదైనా చేస్తాము. లేదు ఏముందిలే ఒక డ్రెస్ పోతే ఇంకో డ్రెస్ కొనొచ్చు అనుకుంటే ఎన్నైనా డ్రెస్సులు కొనొచ్చు అండి. సో నేను చెప్పాలనుకుంది అయితే ఇదనమాట. వీడియో లెంతీగా అనిపిస్తే సారీ. నేను చెప్పాలనుకున్న విషయం అయితే చెప్పేశాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని